ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాత కొత్త నేతల మధ్య గ్రూప్ వార్ అధికార పార్టీకి తలపోటుగా మారిందా? ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారిని కాదని కొత్తగా వచ్చిన వారందరికీ పదవులు కట్టబెడుతున్నారంటూ రచ్చ చేస్తున్నారు. పార్టీ పదవులతో పాటుగా నామినేటెడ్ పోస్టుల్లో చాలా వరకు కొత్త నేతల అనుచరులే ఎగరేసుకుపోతున్నారంటూ పాత నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా పీసీసీ చీఫ్ ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో సైతం కొంతమంది నేతలు అసహనం వ్యక్తం చేయటం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అధికార పార్టీలో కొత్త పాత నేతల మధ్య పంచాయతీ తెగేదెప్పుడు? పదవుల ఫైట్కు ఎండ్ కార్డ్ ఎప్పుడు పెడతారు? ఉమ్మడి జిల్లాలో గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తుందెవరు? అక్కడ రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్లో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు 3 గ్రూపులుగా చీలిపోయాయి. అయితే ఓ నేత వర్గంకి మద్దతు తెలపడంతో మిగతా వారంతా నారాజయ్యారట. మంచిర్యాల జిల్లాలో కూడా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అయితే పీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముందే తన అసహనం వెళ్లగక్కారు. నిర్మల్ జిల్లాలో సైతం ఇంకో నేత పార్టీలు మారి వచ్చిన వారికి పెత్తనం ఇవ్వడంపై అక్కడి నేతలు అంతా అసహనంగా ఉన్నారంట. ఇకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా మంత్రి ఉన్నారు జూపల్లి కృష్ణారావు. అయితే కొంతకాలంగా ఆయన్ని కాదని అన్ని వ్యవహారాల్లో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి చూసుకుంటున్నారని అంటున్నారు. దాంతో ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రాధాన్యత తగ్గిపోతుందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ వ్యవహారాలన్నీ నిజామాబాద్ జిల్లా కేంద్రంగానే సాగడం ఇన్ఛార్జ్ మంత్రికి మింగుడు పడడం లేదట. అలాంటప్పుడు ఆయనకు ఆ బాధ్యతలు ఎందుకు ఇచ్చినట్టన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సలహాదారు తన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కొందరు ఇచ్చినటువంటి ప్రతిపాదనల్ని అమలు చేస్తూ పార్టీ సీనియర్స్కి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ విమర్శలు పెరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఫైనల్గా సలహాదారు చెప్పిన వారికే టికెట్లు రావడం, వారి సామాజిక వర్గం నాయకులు ప్రతిపాదనలు మాత్రమే ఓకే కావడంతో మిగతా వాళ్లు నొచ్చుకున్నారట. పైగా కొన్ని చోట్ల పార్టీ సీనియర్లు పట్టుబడితే టికెట్లు ఇచ్చినా ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తన అనుచరులను గెలిపించుకోవడం కోసం పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారనే టాక్ కాంగ్రెస్లో ఉంది. ఆదిలాబాద్లో ఒకరు, నిర్మల్లో మరొకరు తనకు చెందినటువంటి నాయకులే ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలున్నాయి. అలాగే జిల్లా స్థాయిలో నామినేటెడ్ పోస్టులు సైతం వారి సామాజిక వర్గానికే తప్ప బడుగు బలహీన వర్గాలకు, అందులో పార్టీ సీనియర్లకు అస్సలు ఇవ్వడం లేదని జిల్లా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఇక ఇన్ఛార్జ్ మంత్రి, సలహాదారు మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాల వల్లే క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠాలు కోల్పోవలసి వచ్చిందనే వారు సైతం ఉన్నారు పార్టీలో. కట్టర్ కాంగ్రెస్ వాదులను విస్మరించడం సైతం అదే కోవలకు వస్తుందంటున్నారు. జిల్లాలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నుండి సీనియర్స్ లేదా ఉన్నత పదవుల్లో ఉన్న వారంతా తాము తమ వర్గాల కోసం పనిచేస్తున్నారే తప్ప పార్టీ కోసం పార్టీ జెండా పట్టుకుని కేసుల పాలైన వారిని పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి పెరుగుతోంది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో ఏ పని కావాలన్నా సలహాదారునే కలవాలన్న ఆదేశాలు సైతం ఇన్ఛార్జ్ మంత్రిని అసహనానికి గురిచేస్తున్నాయట. జూపల్లి కూడా మరో మార్గం లేక బాధలు దిగమంగుకున్నట్టుగా చెబుతోంది ఆయన వర్గం. యూనివర్సిటీ కావాలన్నా, ఎయిర్పోర్ట్, పారిశ్రామిక కారిడార్, భూసేకరణ, ఇలా విషయం ఏదైనా సరే అధికారులు, నియోజకవర్గ నాయకులు ఇన్ఛార్జ్ మంత్రిని కాకుండా సలహాదారుణ్ణి కలవాలంటూ పైనుండి ఆదేశాలున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. వీటన్నిటినీ మౌనంగా గమనిస్తున్న జూపల్లి కృష్ణారావు సమయం కోసం వేచి చూస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి వాతావరణంలో సుదర్శన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు మధ్య గ్యాప్ అంతకంతకు పెరుగుతోందని, పార్టీ పెద్దలు జోక్యం చేసుకోకుంటే కష్టమన్న అభిప్రాయం బలపడుతోంది కాంగ్రెస్ వర్గాల్లో. చూడాలి మరి ఈ వ్యవహారంతో జిల్లా రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.